UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మ్యూజిక్ వాసు గారు ఉన్నారు, మోడర్న్ మైండ్ ఫిలాసఫర్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు ఈ మ్యూజిక్ వాసు అంటే ఏంటి, మరి దాంతో పాటు మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ ఏంటి అంటే ఏంటి ఒకసారి చెప్పండి. బేసిక్గా చెప్పాలంటే నేను ఒక 6 years బిఫోర్ మ్యూజిక్ కంపోజర్ అండి. ఓకే. చాలా కొన్ని ఇండిపెండెంట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ చేసా, అలాగే యూట్యూబ్లో కొన్ని చేసా, అలాగే ఒక 2-3 సినిమాలకు కూడా చేసా. అయితే ఇక్కడ ఏంటంటే 2 సినిమాలు రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మ్యూజిక్ అనేది మళ్ళీ సినిమాలకు చేయబోతున్నాను. అయితే ఈ మ్యూజిక్ వాసు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కళ నేర్చుకోవాలి, ఆర్ట్ నేర్చుకోవాలి. నేను బిఫోర్ మీకు తెలుసు, యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా, లైఫ్ కోచ్గా, లా ఆఫ్ అట్రాక్షన్గా ఎన్నో వర్క్షాపులు చేశాను. అప్పుడు వచ్చేటప్పుడు నేను లైవ్లో నా క్లాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ థెరపీ అని ఒకటి పెట్టేవాడిని. అంటే మైండ్ హీల్ అనమాట. అంటే మ్యూజిక్ని మీరు దానిలో కొలాబరేట్ చేసుకొని పెట్టేవారు. కొలాబరేట్ అంటే ఒక 20 minutes ఆ థెరపీ ఆ స్టేట్లోకి తీసుకెళ్తాం. అంటే మ్యూజిక్ ద్వారా ఏదైనా హీల్ చేసుకోవచ్చు అనేది. అయితే క్రమేణా నేను మ్యూజిక్ని వదిలేశాను, కొన్ని సంవత్సరాలు వదిలేశాను. అంటే ఓపెన్గా చెప్పాలంటే కమర్షియల్ అయిపోయాను బాగా. రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తున్నాయి కదా, ఎందుకో ప్రాపర్టీ అమ్మితే ఎందుకని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇట్స్ లేట్ రియలైజేషన్. సో మనం ఎన్ని వేల కోట్లు మామూలు ఎంత సంపాదించినా సరే, డబ్బున్నా డబ్బు లేకపోయినా ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక 1000 కోట్లు ఉన్నాయి, ఆ వ్యక్తి చనిపోయాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కళాకారుడు చనిపోయాడు, ఆ వ్యక్తి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలసుబ్రహ్మణ్యం గ్రేట్, అంటే ఆయనతో పోల్చుకోకూడదు, మహానుభావుడు. కానీ ఒక 1000 కోట్లు ఉన్నోడు చనిపోయినా, బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు, ఎవరు ఎక్కువ ఫీల్ అయ్యారు? అవును. ఎందుకంటే అన్ని స్టేజ్ షోస్, అన్ని పాటలు, వేల పాటలు అలా. అంటే సంగీతానికి ఉన్న అమృతం ఏంటంటే మనల్ని మనం హీల్ చేసుకుంటూ ప్రజలను కూడా, ఆడియన్స్ని కూడా హీల్ చేసుకోవచ్చు. అవును. సో నాకేమనిపించిందంటే మనం ఎలాగో రియల్ ఎస్టేట్, ఈ క్లాసెస్ ఇవన్నీ చెప్తాం, ఎందుకు వై నాట్ మళ్ళీ మ్యూజిక్ ఎందుకు ముందుకు తీసేయగలదు అని. అయితే కమర్షియల్గా కాదు, మ్యూజిక్ అనేది కమర్షియల్ కాదు. మూవీస్కి చేయొచ్చు, ఇండిపెండెంట్. అయితే కమర్షియల్గా దాంట్లో డబ్బుని చూడకూడదు. డబ్బుని చూడడానికి ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఒక హాబీలో ఒక హాబీ, ఒక ప్యాషన్. మనం చనిపోయేటప్పుడు కనీసం కొన్ని మూవీస్కి మంచి మ్యూజిక్ ఇవ్వాలి. నైట్ పడుకునేటప్పుడు మంచి మన పాటలు వినాలి. సో అలా వినేటప్పుడు ఏమొస్తుంది, మనకు ఒక ఆనందం వస్తుంది, తృప్తి ఉంటుంది. అవును. సో దానికోసమని మళ్ళీ యాజ్ అ మ్యూజిక్ వాసుగా, యాజ్ ఎ మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ ఎలాగో నాకు ఇవన్నీ ఉన్నాయి, మ్యూజిక్ కంపోజింగ్ అనమాట. ఇప్పుడు అప్కమింగ్ కొన్ని మూవీస్ మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మీ యొక్క లైవ్ షోలో కూడా గిటార్, హార్మోనియం, కీబోర్డ్ ప్లే చేస్తాను అప్కమింగ్లో. ప్రజలకి ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వడం అనేది నా యొక్క మెయిన్ మోటోగా పెట్టుకున్నాను నేను నెక్స్ట్. సో అది బ్రదర్. దీంతో పాటు మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ అంటే ఏంటి కూడా ఒకసారి చెప్పండి. సో బేసిక్గా చెప్పాలంటే అండి, నా ఉద్దేశంలో లైఫ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ డెసిషన్స్ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 90 years వచ్చిన తర్వాత, ఒక 8 years ఎవరైనా బతికితే బాగా, నా లైఫ్లో నేను ఇన్ని కోట్లు సంపాదించాను, నా టైం అంతా బిజినెస్కి పోయింది, లేదంటే ఏదో రిగ్రెట్, నేను అనుకున్న పని చేయలేకపోయాను, లేదంటే రాంగ్ ఫీల్డ్లో ఉన్నాను అనే రిగ్రెట్లు అయితే ఫీల్ అవుతున్నారు. సో అలా రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా, ఇప్పుడు నీ దగ్గర ఒక 1000 కోట్లు ఉన్నాయి, కానీ నువ్వు చనిపోయిన తర్వాత నీకు కానీ పిల్లలు ఉంటాయి, వెంటనే వెళ్ళి ఇంట్లో వాళ్ళని ఎవరైనా వెళ్ళి నువ్వు ఎంత డబ్బు సంపాదించో బీరువాలన్నీ ఎదుగుతారు. సో ఇంతకాలం నువ్వు ఎవరి కోసం పనిచేసి, అసలు ఇంకొక రకంగా చెప్పాలంటే, ఒకవేళ నీకు 2 ఫ్యామిలీలు ఉన్నాయి అనుకోండి, శవాన్ని అలా, బాడీని అలా వదిలేసి, ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉంటే అన్నీ ఉంటాయి కదా, ఫ్యామిలీస్ కూడా ఎక్కువే ఉంటాయి. ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను, బాడీని అలాగే వదిలేసి నువ్వు ఏదైతే సంపద దానికోసం ఎదుగుతారు. ఒకరికి తక్కువ ఇచ్చి ఒకరికి ఎక్కువ ఇచ్చి ఏం జరుగుతుంది అప్పుడు? అవును, నిన్ను తిడతారు కూడా. సో అక్కడ మనిషికి ఉన్న వాల్యూ బతికున్నప్పుడే ఉంటుందండి, చనిపోయిన తర్వాత ఏముండదు. అయితే మనిషి, నేను ఎప్పుడు ఎండ్ మైండ్ గురించి చెప్తుంటాను కదండి, నువ్వు ఎలా చనిపోబోతున్నావు అసలు. ఇప్పుడు నువ్వు చనిపోయేటప్పుడు 100 మంది రావాలనుకుంటున్నావా, 500 people రావాలనుకుంటున్నావా, 1000 people రావాలనుకుంటున్నావా, 2000 people రావాలనుకుంటున్నావా? కొన్ని వ్యక్తులు హృదయాలు గెలుచుకోవాలన్నమాట. అయితే మనం బతికున్నంతకాలం రాంగ్ ఫీల్డ్లో టైం ఇన్వెస్ట్ చేసి, రాంగ్ బిజినెస్లో టైం ఇన్వెస్ట్ చేసి, తర్వాత నాకు ఇష్టం లేని ఫీల్డ్లో ఉండి బీపీ, షుగర్లు వచ్చేసి లైఫ్లో రిగ్రెట్ అవ్వడం అంత అవసరం అంటారా? యాజ్ ఎ మోడర్న్ మైండ్ ఫిలాసఫర్ ఏంటంటే, నువ్వు నీకు నచ్చినట్టుగా బతకాలి, నీకు నచ్చిన ఫీల్డ్లో ఉండాలి. అయితే దీనికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. 100x మోడర్న్ మైండ్ ఫిలాసఫీ అంటే 100x అంటే నువ్వు హెల్త్లో 100xలో ఉండాలి, ఒక కొలమానం అనమాట. అయితే ఫ్యామిలీ లైఫ్లో 100xలో ఉండాలి, డబ్బు సంపాదించడంలో 100xలో ఉండాలి, స్పిరిచువాలిటీలో 100xలో ఉండాలి, అలాగే నువ్వు సోషల్ సర్వీస్ చేయడంలో 100xలో ఉండాలి. ఇవన్నీ చేస్తున్నావు, కానీ నీ లైఫ్లో కొన్ని పర్సనల్ ఎంటర్టైన్మెంట్స్ ఉంటాయి, దేనికోసం కాంప్రమైజ్ అవ్వకూడదు, అందులో కూడా 100xలో ఉండాలి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే అండి, దేనికి లిమిటేషన్స్ అనేది లేవు. ఎవరికి భయపడద్దు, బాధపడద్దు. ఇది నీ లైఫ్, జీవితం అనేది ఒకసారే వస్తుంది.
ఇది నా ఫిలాసఫీ అనమాట. అయితే ఇందులో అయితే ఇప్పుడు విచ్చలవిడిగా ఎంజాయ్మెంట్ చేయాలా అనొచ్చు, కొంతమంది అంటుంటారు. నేను ఎంజాయ్మెంట్ గురించి చెప్పట్లేదు, ఆనందం గురించి చెప్తున్నాను. నువ్వు ఏ పని చేస్తే ఆనందంగా ఉంటావు. అయితే ఎంటర్టైన్మెంట్లో కూడా ఎలా ఉంటుందండి, ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు 100 కోట్లు సంపాదించిన తర్వాత ఎందుకండి నెత్తినేసి కొట్టుకోవడానికి డబ్బులు, పర్సనల్ ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది కదా. సోషల్ సర్వీసు, భగవంతుడు అన్నీ అయిపోయిన తర్వాత పర్సనల్ ఎంజాయ్మెంట్లో ఎలా ఉండాలంటే నీ యొక్క హెల్త్కి కానీ, నీ యొక్క లైఫ్కి కానీ, అలాగే నీ ఫ్యామిలీకి కానీ, సొసైటీకి కానీ డిస్టర్బ్ చేయలేని ఏ ఎంటర్టైన్మెంట్ అయినా చేయొచ్చు. సో పూర్తి ఒక కంప్లీట్ నీ కంట్రోల్లో ఉంటుంది. అయితే దేనికి ఎడిక్ట్ అవ్వకూడదు. ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్డ్ అనమాట. లైఫ్ అనేది ఒక ఫుల్ఫిల్మెంట్ అండి. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చూడండి, నేను ఈఎంఐల కోసం, వైఫ్ని చూడడం కోసం, పిల్లల కోసం చేస్తున్నాను తప్ప నా కోసం ఇది కాదు, నాకు ఇంకేదో డ్రీమ్ ఉంది, డైరెక్టర్ అవ్వాలని ఉంటుంది. అలాగే చాలామంది కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు. నా మోడర్న్ మైండ్ ఫిలాసఫీలో కాంప్రమైజ్ అనేది లేదు. నీకు 10,000 వస్తే 10,000 జాబ్ చేయి, దాని నుంచి ఇష్టమైన జాబ్ చేయి. 20,000 వస్తే 20,000 చేయి, 1,00,000 వస్తే 1,00,000, కానీ అది ఇష్టమైన జాబ్ అయి ఉండాలి. ఇక్కడ మోడర్న్ మైండ్ ఫిలాసఫీ ఏంటంటే హ్యాపీనెస్ అనమాట. హ్యాపీనెస్ ఈజ్ ద చాయిస్. సో మనిషి ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర 100 కోట్లు ఉన్నా, 1000 కోట్లు ఉన్నా ఎప్పుడు పోతావో తెలియదు. సో నేనేం చెప్తానంటే ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా నచ్చింది తింటూ, నచ్చినట్టు ఉంటూ, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, నీకు నచ్చిన లైఫ్ నువ్వు బతుకుతూ, భగవంతుడితో కూడా స్పిరిచువల్గా కూడా ఉంటూ, ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉండడమే మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. సో మనం అన్నీ చేస్తాం, దేనికి ఎడిక్ట్ అవ్వం. ఓకే. సో మనకంటూ ఒక డిసిప్లిన్డ్ లైఫ్ కూడా ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. లైఫ్లో మనం పోయినప్పుడు కూడా రిగ్రెట్ అనేది ఉండదు. చాలామంది అంటారు, ఏంటి నువ్వు యూత్గా ఉన్నావు, ఈ ఫిలాసఫీస్ ఏంటంటే మనిషికి కావాల్సింది అల్టిమేట్గా స్పిరిచువాలిటీ, ఫిలాసఫీలోకి వెళ్తాడు ఎవడైనా. 100% ఫిలాసఫీలోకి కదా వెళ్తారు. అవును. అయితే బాగా నాలెడ్జ్ ఉన్నవాడు అయితే వేదాంతి అయినా అవుతాడు, లేదా ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవుతాను అంటాడు. అయితే నాకేంటంటే వేదాంతి అంటే ఒక ఫిలాసఫర్ అవ్వాలని నా కోరిక. ఎందుకంటే ఒక మనిషి మార్చేది మాటకున్న శక్తి అండి. ఒక కోట్ మీరు బాగా అర్థం చేసుకోండి. ఏదైనా ఒక కోట్ మనకి గుండెకి గుచ్చుకున్నప్పుడు, అరే ఇంతకాలం నేను ఈ అజ్ఞానంలో బతికేనా, అజ్ఞానాన్ని చంపేవాడే గురువు. అవునండి, మనలో ఉన్న అజ్ఞానం కొంత వ్యక్తులతో మాట్లాడిన తర్వాత నాలో ఇంత అజ్ఞానం ఉందని అనిపిస్తుంది. అవును. అలాంటి అజ్ఞానం అనే చీకటిని తీసేయడమే మన మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. అయితే ఇందులో భాగంగా ఏంటంటే నువ్వు హెల్త్లో నెంబర్ 1గా ఉండాలి, ఫ్యామిలీని చూసుకోవడంలో నెంబర్ 1గా ఉండాలి, డబ్బు సంపాదించడంలో నెంబర్ 1గా ఉండాలి, నాలెడ్జ్ ఎక్వైర్ చేయడంలో కూడా నెంబర్ 1గా ఉండాలి, స్పిరిచువాలిటీలో కూడా నెంబర్ 1గా ఉండాలి, సోషల్ సర్వీస్లో కూడా నెంబర్ 1గా ఉండాలి, ఆఖరికి పర్సనల్ ఎంటర్టైన్మెంట్లో కూడా నెంబర్ 1గా ఉండాలి. ఇలా పారామీటర్స్ పెట్టుకుంటే 100x మోడర్న్ మైండ్ ఫిలాసఫీని పెట్టుకుంటే అట్లీస్ట్ 100x పెట్టుకుంటే 10కో 20కో చేరుతోగా. అరే నేను ఎక్కడ మైనస్లో ఉన్నాను అనుకో, డబ్బులో మైనస్ ఉన్నావు అనుకో, డబ్బు మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు. ఫ్యామిలీలో ఉన్నావు అనుకో, ఫ్యామిలీలో మైనస్లో ఉన్నావు, ఫ్యామిలీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తావు. అసలు దేని మీద ఎక్కడ మైనస్ అవుతుంది దాని మీద ఫోకస్ చేయడమే మోడర్న్ మైండ్ ఫిలాసఫీ. ఇట్స్ ఆల్ అబౌట్ లైఫ్ బ్యాలెన్స్డ్ అండ్ లైఫ్ ఫుల్ఫిల్మెంట్ అనమాట. ఓకే. సో ఏదో ఇప్పుడు వస్తుంది అనే దానికో చూడకూడదు, ఎండ్ మైండ్ చూడాలన్నమాట. చెప్పాను కదా నువ్వు ఎలా చనిపోబోతున్నావు అని. అయితే నేనైతే యాజ్ ఎ మ్యూజిక్ కంపోజర్గా, యాజ్ ఎ మోడర్న్ మైండ్ ఫిలాసఫీలు చెప్తూ, ఏదో కొద్ది గొప్ప మీకు తెలుసు నేను రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటానని, ఈ మూడిట్లో నా లైఫ్ ఎప్పుడూ జర్నీ అవుతుంటుంది. అయితే నువ్వేం చేసినా ఎగ్జైట్మెంట్ ఉండాలి. నాకు ఈ 3, ఎందుకంటే చూడండి ఫిలాసఫీస్ మీరు ఎంత మాట్లాడినా వినాలనిపిస్తుంది. అవునా? అవును. ఫిలాసఫీస్కి ఉన్నంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి, లైఫ్ కోచింగ్కి ఫిలాసఫీ ఉన్న శక్తి అది. ఎవరైనా మాట్లాడితే వినాలనిపిస్తుంది. మీరు చూడండి గరికపాటి గారు, చాగంటి గారు, లేదంటే గ్రేట్ సైకాలజిస్టులు మాట్లాడుతున్నప్పుడు వినాలనిపిస్తుందిగా. అలాగే అందులో భాగంగా మనకి ఫిలాసఫీస్ అంటే అంటాం. అలాగే ఫిలాసఫీ నచ్చలేని ఎవరు ఉండరు. అలాగే మ్యూజిక్ని ఎవరైనా నచ్చలేని వాళ్ళు ఉంటారా? ఉండరు. మ్యూజిక్ అంతా యూనివర్సల్ లవింగ్. అలాగే మనకు కాస్త డబ్బు కూడా కావాలిగా, మనకున్న కాంటాక్ట్స్. రియల్ ఎస్టేట్ కూడా ఒక ఓషన్ కదా, ఎవరు ఎంత డబ్బు సంపాదించినా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలి. సో యాజ్ అ ప్రాపర్టీ కన్సల్టెంట్గా ఆ బిజినెస్ కూడా నడుస్తుంది. సో ఈ 3 నా లైఫ్కున్న మెయిన్ మోటో అండ్ మేజర్ గివ్ బ్యాక్ టు సొసైటీ అనమాట. ఒక దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఒక దాంట్లో మ్యూజిక్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాం పబ్లిక్కి, ఒక దాంట్లో ఫిలాసఫీలు చెప్తాం, ఇంకో దాంట్లో ప్రాపర్టీ కన్సల్టెంట్గా ఏది మీ డబ్బుని ఎక్కడ పెడితే ఇన్వెస్ట్ చేస్తాను అనేది. ఈ 3 సముద్రాలే. సో ప్రపంచంలో మీరు ఎప్పుడైనా బాగా డబ్బు సంపాదించి రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారుగా. అవును. మీరు బాగా మీకు కూడా లోలో ఉన్నప్పుడు ఫిలాసఫీ అర్థం కావాలిగా, ఫిలాసఫీలు మీకు అవసరం ఉంటుందిగా. కరెక్ట్. అలాగే మీరు డిప్రెషన్ ఉన్నప్పుడు మ్యూజిక్ అనేది అవసరంగా. ఈ 3 ప్రతి మానవుడికి అవసరంగా. ఇందులో మన మాస్టర్ అనమాట ఈ 3 సో అది బ్రదర్. చాలా బాగా చెప్పారు. ఒకటైతే చెప్పండి, ఈ 3 ప్రతి మనిషికి అవసరం ఉందా లేదా? ఉంది. ఫిలాసఫీ అనేది చాలా మనకి ఇప్పుడు ఎంత టాప్ మోస్ట్ మోటివేషనల్ స్పీకర్ అయినా ఇంకో మోటివేషనల్ స్పీకర్ ఏదైనా వింటాడుగా. ఎంత మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఇంకో పాటలు వినాలిగా. ఎంత నీకు డబ్బు వచ్చేసినా నువ్వు ప్రాపర్టీ గురించి, నీకు రియల్ ఎస్టేట్ మీద నాలెడ్జ్ ఉండడం, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉండడం వేరుగా, మహాసముద్రంగా. సో ఈ 3 మనం ఎక్స్పర్ట్. ఈ 3 మనం గివ్ బ్యాక్ టు సొసైటీ.
కరెక్ట్గా చెప్పారు వాసు గారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.